నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ఇదిగో బులెటిన్లో హెడ్లైన్స్. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ఖండవల్లి గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలియజేసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ఖండవల్లి గ్రామానికి చెందిన మొల్లేటి సత్యనారాయణ, అన్నవరప్పాడు గ్రామానికి చెందిన మీసాల ఈశ్వరరావుల కుటుంబ సభ్యులను శనివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావులు బాధిత కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలకు ప్రకటించిన 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కును మంత్రివర్యులు కందుల దుర్గేష్, నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావులు సబ్ కలెక్టర్ సమక్షంలో మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఏదైనా మీకు జరిగిన నష్టాన్ని పోర్చున్నాను, కాకపోతే మీ అండగా ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా అండగా ఉండేలాగా ధైర్యంగా ఉండదు. ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండడం మాత్రమే చెప్పాలి. ధైర్యం మాట్లాడతాం, ఏం చెప్పినా మనిషి తిరిగి అమ్మాయి వైపు అండదండగా కుటుంబ పోషణ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఈ ప్రాంత వాసులు, మన నియోజకవర్గానికి చెందినటువంటి ఈశ్వరుడు గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, వారిద్దరూ అగ్ని ప్రమాదానికి లోనై మరణించడం అనేది చాలా బాధాకరమైన. ఇక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవనేటువంటి ఆలోచనతో వారు అంత దూరం వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. వారు అర్థాంతరంగా ఇలాగా చనిపోవడం, అందులోనూ వారి వయసులు ఎక్కడా కూడా 40 ఏళ్ళు దాటలేదు, 30 సంవత్సరాలు కూడా దాటినట్లేదు. చిన్న వయసులోనే పిల్లలు కూడా అక్కడ ఈశ్వరుడు గారి కుటుంబం కానీ, ఇక్కడ సత్యనారాయణ గారి కుటుంబం కానీ పిల్లలు సెటిల్ కానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంతో ఆశతోటి పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, తండ్రి వస్తాడు అనేటువంటి మాట. కానీ భగవంతుడు ఇంకో రకంగా తలిచి వాళ్ళ దూరంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయంలో ఎంత బాధాకరమైనటువంటి అంశం ఆ కుటుంబాలను చూస్తుంటే అర్థమవుతుంది, గుండె తరుపుపోతుంది. కానీ మనం చేయగలిగేది ఊరికి వారికి ధైర్యం చెప్పడం మాత్రమే చేయగలం. ఏదైనప్పటికీ కూడా వెంటనే స్పందించి అగ్ని ప్రమాదంలో గురైనటువంటి 2 కుటుంబాల వారికి కూడా 5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాన్ని చెక్ రూపంలో ఇవ్వడం, తన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి దాన్ని మేము శేషారావు గారు, నేను, అదేవిధంగా ఆర్టీఓ గారు మేము కలిసి అక్కడ అందజేయడం జరిగింది. దీంతోపాటు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా 2 లక్షలు ప్రయత్నం చేస్తామని కూడా వస్తే అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా కుటుంబంలో ఎవరైతే కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ లోటుని ఎవరు తీర్చలేదు. మనిషి దూరం అయిపోతే తిరిగి తీసుకురావాలి. డబ్బులు ఎంతవరకు పని చేస్తాయంటే కొంతవరకు వాళ్ళకి సపోర్ట్ వెళ్ళకపోతే మనిషి లేడనేది బాధ నుంచి వాళ్ళని తీసుకురావాలి. అయినప్పటికీ ఇంకొక మాట మాత్రమే చెప్తాం, ఇచ్చే సహాయం మాత్రమే కాకుండా తర్వాత రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి వీలుగా మా పరిధిలో మేము తప్పనిసరిగా సహకారం అందిస్తామని ఆ కుటుంబాలకు చెప్పాం. వారి సత్యనారాయణ గారు ఆత్మవిశ్వాసం జరగాలని, ఆ కుటుంబానికి 2 కుటుంబాలకి కూడా ధైర్యాలు